ఇది చూడడానికి చిన్న టైర్ ఇన్ఫ్లేటర్ కానీ ఇది మీకు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఒకటి వచ్చేసి మీ బైక్ కానీ కార్ కానీ గాలి తగ్గిపోతే గాలి రిఫిల్ చేస్తుంది. రెండు వచ్చేసి మీరు రోడ్ సైడ్ ఆపినప్పుడు సిగ్నల్ లైట్ లాగా వర్క్ అవుతుంది. దీంట్లో రెడ్ లైట్ అయినా డిఫరెంట్ లైట్స్ అయితే ఉంటాయి. అండ్ మూడు వచ్చేసి దీంట్లో మీరు పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు. ఎస్, నేను చెప్పింది దీన్ని మీరు పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు. ఇదే మీకు 3-in-1 అగారో మినీ టైర్ ఇన్ఫ్లేటర్ గెలాక్సీ మోడల్ అనమాట. ఇది మీకు కేవలం 2400 అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ రోజు మనం దీని రివ్యూ అయితే చూద్దాం. ఇది ఎలా ఉంది, ఏంటి, అసలు దీంట్లో నిజంగా అంత వర్క్ ఉందా, ఎంత స్పీడ్గా కార్ అండ్ బైక్ టైర్స్ని ఫిల్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఈ అగారో మినీ టైర్ ఇన్ఫ్లేటర్ రివ్యూ చూద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం దీని యొక్క బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. గైస్, బాక్స్ అయితే చాలా సింపుల్గా అండ్ యూనిక్గా పోర్టబుల్గా అవుతుందన్నమాట. ఈ బాక్స్ కంటెంట్లో మనకు ముఖ్యంగా వచ్చే పార్ట్స్ వచ్చేసి ఒకటి టైర్ ఇన్ఫ్లేటర్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ తర్వాత వచ్చేసి మనకి దీంట్లో నాజిల్స్ అయితే వస్తాయి. డిఫరెంట్ నాజిల్స్, వాలీబాల్కి, సైకిల్కి ఇలా డిఫరెంట్ నాజిల్స్ అయితే వస్తాయి. ఒక మెయిన్ ఎయిర్ గన్ పంప్ అయితే వస్తుంది అనమాట. మినీ వైర్ అయితే వస్తుంది. తర్వాత ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఆ తర్వాత యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు వస్తుంది అనమాట. అండ్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో 1 year వారంటీ అయితే వస్తుంది. అలాగే దీని మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీరు కానీ అప్లై చేస్తే అనదర్ 6 months ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుంది అనమాట. అండ్ టోటల్గా 1.5 year వారంటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కొన్న 30 రోజుల లోపల దీన్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. టోటల్గా అయితే బాక్స్ కంటెంట్ అయితే ఇది దీంట్లో వచ్చేది. ఇక దీన్ని నెక్స్ట్ మనం మాట్లాడుకోసం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ చూసుకుంటే లుక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. అండ్ చేతులు పట్టుకుంటే మరీ ఓవర్ వెయిట్ అయితే లేదనమాట. కొంచెం పవర్ బ్యాంక్ అంటే కొంచెం 50 grams వెయిట్ అన్నట్టు అయితే ఉంది, 20,000 mAh పవర్ బ్యాంక్ అంటే. అండ్ ఇందులో మనకి టాప్లో రెడ్ ఎసెంట్ అయితే మనకు ఒక టోటల్ ఒక ప్యానల్ అయితే రావడం జరిగింది. అక్కడ మీకు లైట్ అయితే ఉంటుంది. సో గైస్, మనకి ఇక్కడ లైటు ప్లస్, పవర్ బటన్, మైనస్, ఇక్కడ సెట్టింగ్స్ చేసుకున్న బటన్ అయితే ఉంది. ఈ కింద చూస్తే మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయంటే గాలి తీసుకోవడానికి ఇంటేక్. ఇటు సైడ్ కూడా మనకి అలాగే ఉంది. ఇటు సైడ్ చూస్తే మనకి ఎంటీ ఉంది, బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంది. అండ్ టాప్లో వచ్చేసి ఇక్కడ ఒక ఎంటీ హోల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో 2000 mAh బ్యాటరీస్ వస్తున్నాయి. దీని నుంచి మీరు రివర్స్ ఛార్జింగ్ కూడా తీసుకోవచ్చు. ఇది Type-C ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. దీని నుంచి పవర్ అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లైట్ వచ్చేసి మల్టీపర్పస్ లైట్, నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీరు ఇక్కడ దీన్ని ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నారంటే లైక్ దిస్, మీరు ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నారంటే పవర్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే పవర్ అయితే ఆన్ అయిందనమాట. ఇది మనం రెడీ టు యూజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఈ లైట్ ఒకసారి క్లిక్ చేసామంటే వైట్ వెలుగుతుంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసామంటే ఇది మనకి ఏదైతే రెడ్ లైట్ లాగా అనమాట. అంటే వెహికల్స్ కానీ రోడ్డు మీద వస్తుంటే ఈ రెడ్ లైట్ చూస్తే సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. ఇట్లా మల్టీపర్పస్ ఉంది. 3 steps అయితే ఉందన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. మోస్ట్ ఆఫ్ ద టైం వైట్ లైట్ వేస్తారు. ఇది కూడా వీళ్ళు చాలా బాగా అయితే ఇంప్లిమెంట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెట్టింగ్స్, జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే కార్ వస్తుంది ఫస్ట్, తర్వాత బైక్ వస్తుంది, తర్వాత సైకిల్ వస్తుంది, తర్వాత మనకి వాలీబాల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే డిఫాల్ట్ కార్ అయితే ఉంటుంది. కార్కి అయితే 36 PSI అని వీళ్ళు ఇచ్చారు డిఫాల్ట్గా. మీరు దీన్ని ప్లస్ చేసుకోవచ్చు లేదా మైనస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయితే ఈ విధంగా అయితే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి బైక్కి, కార్కి డిఫరెంట్గా ఉంటుంది. మీరు కార్ కావాలంటే మీ డాష్ బోర్డ్ మీరైతే ఫుట్ బోర్డ్ దగ్గర అయితే పెట్టుంటారో అక్కడ నుంచి చూసి మీకు ఎంత PSI కావాలో అంత PSI ఫిల్ చేసుకోవచ్చు. అలాగే బైక్ అయితే ఫ్రంట్ అయితే 32, బ్యాక్ అయితే 40 అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. సో డిఫరెంట్ అయితే ఉంటాయి. మీరు ఆ వెహికల్ బట్టి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఇది ఇక మనకి తెలుసు కదా, దీన్ని తీసుకెళ్ళి మీరు ఇన్సర్ట్ చేసేసి ఎయిర్ని అయితే ఫిల్ చేసుకోవడమే. అండ్ నేనైతే నా దగ్గర ఉన్న కారు, బైక్ రెండింటికి కూడా ఫిల్ చేసి ఎంత టైం తీసుకుంటుందో మీకైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎయిర్ పంప్ టెస్ట్ చేద్దాం, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఫుల్ ఛార్జ్ చేసి దీన్ని అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న బైక్కి ఫ్రంట్ టైర్కి ఎయిర్ అయితే 0 చేసాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. 0 చేసి నేనైతే స్టార్ట్ చేస్తాను. నేను స్టాప్ వాచ్ కూడా పెడుతున్నాను. స్టాప్ వాచ్ పెట్టి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో 0 అయినాక ఏంటంటే మీరు కొంచెం ఆ నాజులు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పి పెట్టుకోండి. అప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఎయిర్ అయితే ఎక్కుతుందనమాట. సో కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసాక మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎయిర్ అయితే స్టార్ట్ అయింది అనమాట. నేను 2xలో తీసుకెళ్తున్నాను. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్రంట్ ఎయిర్ అయితే చాలా ఈజీగా ఫిల్ అయిపోయింది, ఫాస్ట్గా ఫిల్ అయిపోయింది. అండ్ నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 minute ఆల్మోస్ట్ 70% అయితే ఫిల్ అయిపోయింది అనమాట. టోటల్గా మనకి ఫ్రంట్ టైరు ఒక 2.5 minutes నుంచి 3 minutes లోపల నాకైతే సక్సెస్ఫుల్గా ఫుల్ అయితే అయిపోయింది అనమాట. అండ్ 0 to 32 అయితే పెట్టాను. ప్రిన్సిపల్ 32 పెట్టాను. 2 minutes 90 seconds అయితే అయిపోయింది. ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు గేమ్ చేంజ్ అయిపోతుంది. నేను కార్ అయితే స్టార్ట్ చేశాను.
కారుకి స్టార్ట్ చేసినప్పుడు టైర్కి ఫుల్గా అయితే నేను ఫ్లాట్ చేశాను అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ టైర్ అయితే నేలకు అతుక్కునేది, ఫుల్గా ఫ్లాట్ చేశాను. దీనికైతే నేను 36 పెట్టాను. 36 పెట్టి టైమర్ అయితే ఆన్ చేశాను. మీరు అనుకున్నట్టు బైక్ అయినంత స్పీడ్గా అయితే కార్కి అయితే అవ్వట్లేదు, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇన్ కేస్ చెప్పాలంటే కార్కి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇది బైక్ని అయితే ఈజీగా పుష్ చేసేసి టైర్లోకి ఎయిర్ని అయితే పంపిస్తుంది, కానీ కార్లోకి అంత స్పీడ్గా పుష్ చేయలేకుండా, ఎందుకంటే కారు పూర్తిగా ఫ్రంట్ టైర్ బాగా డౌన్ అయ్యేసరికి సో ఎయిర్ చాలా ఫోర్స్గా అయితే పుష్ ఇవ్వాల్సి వస్తుంది ఏదైతే కార్కి. బట్ దీంట్లో 150 PSI మాత్రం ఉంది. సో మనకి ఆ యూజువల్గా బయట బంక్స్లో 300 నుంచి 450 PSI ఉంటుంది. అంత ఫ్రెష్గా అంత ఫోర్స్గా ఎయిర్ వెళ్ళినప్పుడు మాత్రం కార్ టైర్ తొందరగా అయితే ఫిల్ అవుతుంది అనమాట. సో కార్కు వాడేవాళ్ళు అయితే మీరు దీన్ని జస్ట్ రీఫిల్ కింద వాడుకోగలరు, కానీ 0 to 36 ఫిల్ చేయాలంటే మాత్రం మీకైతే టైం పడుతుంది. అండ్ మీరు మోస్ట్లీ ఒక టైర్ నుంచి 2 టైర్స్ 1.5 టైర్ నుంచి 2 టైర్స్ మించి అయితే ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఇది వీళ్ళు ఇచ్చింది 20 minutes మాత్రం, 15 to 20 minutes మాత్రం రన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ కార్ టైర్కి అయితే మాత్రం నా సజెషన్ అయితే ఇది. బైక్ టైర్స్ని అయితే మాత్రం ఈజీగా ఫిల్ చేసేస్తుంది. కార్ టైంలో ఎమర్జెన్సీ పర్పస్కి అయితే మనకి ఇది పనికొస్తుంది అనమాట. నేను తర్వాత వచ్చేసి మళ్ళీ నాజిల్స్ అన్ని కరెక్ట్ చేశాను. తర్వాత అయితే నేనే పట్టుకున్నాను, అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఎయిర్ హోల్ ఉంది, అదేదో క్లోజ్ అయిపోయిందని నేనే దాన్ని మళ్ళీ చేత్తో పట్టుకుని అయితే ట్రై చేశాను. బట్ ఎంత ట్రై చేసినా సరే ఇట్ విల్ టుక్ ఆల్మోస్ట్ ఒక చాలా టైం అయితే తీసుకుంది. చెప్పాలంటే ఒక 12 నుంచి 13 నిమిషాల వరకు అయితే టైం తీసుకుందనమాట. ఫైనల్గా అయితే ఫిల్ చేస్తుంది. ఇదేంటంటే ఒక 20% అయ్యాక అక్కడి నుంచి స్పీడప్ అవుతుంది. అంటే కార్లకు వన్స్ కార్ టైర్లకు ఎయిర్ అయితే లోపలికి వెళ్ళాక ఆ తర్వాత చాలా ఫాస్ట్గా అయితే తీసుకుందాం. స్టార్టింగ్ ఏదైతే కారు స్టార్టింగ్ టైర్ బాగా అణిగిపోయి ఉంటుందో అప్పటి నుంచి తీసుకోవాలి. స్టార్టింగ్లో అయితే కొంచెం ఎక్కువ పుష్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మిషన్ కూడా తొందరగా అయితే హీట్ ఎక్కింది. అండ్ నాకు బైక్ టైర్ ఫిల్ చేసినప్పుడు ఫ్రంట్ టైర్ ఫిల్ చేసినప్పుడు తక్కువ హీట్ ఎక్కింది. బట్ కార్ టైర్ ఫిల్ చేసినప్పుడు మాత్రం ఒక మోస్తార్లోని హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. అండ్ ఒక టైంలో అయితే ఎయిర్ పుష్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది. ఫైనల్గా అయితే నేను కార్ టైర్కి 36 ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన టైం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నాకు తెలిసి 13 నిమిషాల లోపే అయితే జరిగిపోయింది. సో ఫైనల్ టైం వచ్చేసి 12 నిమిషాల 39 సెకండ్స్లో అయితే నాకు కార్ టైర్ని అయితే ఫిల్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక సింగిల్ కార్ టైర్ని 36కి ఫిల్ చేయాలంటే. ఇక నెక్స్ట్ నేను బైక్ బ్యాక్ టైర్ కూడా టెస్ట్ చేశాను, పూర్తిగా ఎయిర్ అయితే రిమూవ్ చేసేసి. ఇక దాంట్లో ఛార్జింగ్ చూడొచ్చు, మనకు 1 to 2 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ మనం 14 to 15 minutes అయితే దాన్ని యూస్ చేస్తున్నాం ఫ్రంట్ బైక్ టైర్కి అండ్ కార్ టైర్కి రెండింటికి కలిపి. ఇక నేను సెకండరీ బ్యాక్ టైర్కి కూడా నేను ఫిల్ చేయడం జరిగింది. కొంచెం బ్యాక్ టైర్ పెద్దగా ఉంటుంది FZXకి, కొంచెం టైర్ ఆస్పెక్ట్ రేషియో కూడా ఎక్కువ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను బ్యాక్ టైర్ పుష్ చేయడం జరిగింది. ఫ్రంట్ టైర్కి అంత స్పీడ్ అయితే అవ్వట్లేదు, కానీ కాకపోతే బైక్స్కి మాత్రం చాలా ఈజీగా ఇదైతే టైర్ని అయితే ఫిల్ చేస్తుంది. ఒకవేళ బైక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. సూపర్ సేఫ్టీ గ్యాడ్జెట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో నేనైతే ఒక్క మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూజ్ఫుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అని కూడా చెప్తాను. ఇన్ కేస్ మీరు కార్స్కి అయితే మనకి స్టెప్నీ కింద వాడుకోండి, అంటే రీఫిల్ కింద వాడుకోండి. బట్ బైక్స్కి మాత్రం మీరు ఫుల్గా దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎటువంటి టైంలో సరే దీన్ని నమ్ముకోవచ్చు, ఎందుకంటే 2 టైర్స్ ఇదైతే నాకు సెకండ్ టైర్ ఆల్మోస్ట్ 6.5 minutes ఫుల్ అయిపోయింది. కాకపోతే సర్ప్రైజింగ్ దీంట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. ఎనీవే మొత్తం మీద అయితే మాత్రం వన్ ఆఫ్ ది యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఈ ప్రొడక్ట్ మీద కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ పెట్టండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ వర్త్ అనుకుంటే బై చేసుకోండి. అండ్ దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.